రామాయంపేటలో అక్రమ మట్టి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుందని, చెరువు నుండి మట్టిని తరలిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటూ అక్రమ మట్టి తరలింపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రామాయంపేట పట్టణ శాఖ అధ్యక్షులు భానుచంద్ర ఆధ్వర్యంలో తహసీల్దార్ రజనీ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో గత కొద్ది రోజులుగా విచ్చలవిడిగా మట్టి వ్యాపారం చేస్తున్నారని, పెద్దమ్మ గుడి వద్ద వ్యవసాయ భూమిని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి అట్టి భూమిలో వేల కొద్ది ట్రాక్టర్ల మట్టి నింపడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల నుండి అక్రమ మట్టి దందాను నివారించి మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు జేసీబీలపైన వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏదైతే మట్టి దందా నడుస్తుందో దాదాపు 2-3 రోజుల నుంచి బాగా ఇష్యూ అవుతున్న ఈ యొక్క మట్టి దందా విషయంలో మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా మట్టి పర్మిషన్ అనేది ఎంఆర్ఓ నుంచి తీసుకొని ట్రిప్పుకు 100 రూపాయలు కట్టి దాదాపు వందల వేల ట్రిప్పులు మట్టి తరలిస్తున్నారు. ఇవి ఫ్లాట్లలో కాకుండా వారి యొక్క ప్రైవేట్ ల్యాండ్లలో వ్యవసాయ భూముల నుంచి తీసుకుంటూ, లేదా గుట్టలైతే ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో లావణపట్ట నుంచి తీసుకుంటూ మట్టిని వందల ట్రిప్పులలో ఈరోజు పెద్దమ్మ గుడి దగ్గర కావచ్చు, అక్కడ ఒక దాదాపు 3000 నుంచి 4000 ట్రిప్పులు. అదే నిన్న జరిగినటువంటి ఇక్కడ ఏదైతే మల్ల చెరువులో ఉందో వ్యవసాయదారులకు పంపిస్తున్నామని చెప్పేసి ఒక ప్రైవేట్ ల్యాండ్లో మట్టిని పోయడం, దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు అనుగుణంగా మట్టిని పోసి వాళ్ళు ఈరోజు రామాయంపేట పట్టణంలో మట్టి దందా అక్రమంగా నడిపిస్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకులే రామాయంపేటలో ఈ విధంగా దోపిడీ చేస్తున్నారంటే, ఈరోజు మిగతా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇట్లా, ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఇట్లా రాజకీయ నాయకులు ఒక వారి యొక్క ప్రలోభం కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఈరోజు ఈ దందాన్ని నడిపిస్తున్నారు రామాయంపేట పట్టణంలో కూడా. వీటన్నిటికీ వెంటనే ఎంఆర్ఓ గారు వోల్టా చట్టం కింద కేసు నమోదు చేసి జేసీబీలను గాను ట్రాక్టర్లను గాను సీజ్ చేసి వీటిని కలెక్టర్ గారికి ఆధీనం చేయాలని చెప్పేసి ఈరోజు